ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా కేడి నన్ను ఇంకోసారి తాకితేనే కదా నా లైఫ్ లోకి రాబోయే రాజకుమారుడవుతాడు. ముట్టుకున్నప్పుడు ఆలోచిస్తానులే. పద. వెళ్ళిపోయింది. దిగండి. మా జేడీకి ఎలకంటే భయం ఉన్నట్టు మీకు బొద్దింకం చూస్తే భయమా? సరిపోయింది. ఏంటి జేడీ, నీకు ఎలకంటే భయమా? మీనని భయపెట్టే జేడీకి ఎలుకంటే భయమా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సరే సార్, మేము ఇంకా వెళ్తాం. జై హింద్ సార్. కేడి మళ్ళీ కలుస్తాను సార్. ఓకే. ఫైల్ మర్చిపోయారు. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పటికైనా జాతకం నిజమని నమ్ముతావా? ఆ జాతకం ఇంత అందంగా మంచిగా ధైర్యంగా ఉంటే ఎందుకు నమ్మను బామ్మ? ఖచ్చితంగా నమ్ముతాను. అయితే అబ్బాయి నచ్చినట్టేనా? మ్, అవునని ఇంకా ఇక్కడే ఉంటావేంటే? పో, బయటికెళ్ళు. బయటికా? కానీ ఎలా బామ్మ? అబ్బా, అన్నీ నేనే చెప్తే ఇంక నువ్వున్నది ఎందుకే? ఏదో ఒకటి చేసుకుని వెళ్ళు. హా, వస్తాను బామ్మ. ఆ. ఓకే గాయ్స్, ఈ ఆపరేషన్ కోసం సీనియర్కి అబద్ధం చెప్తున్నాం. ప్లీజ్, దీనివల్ల మన యూనిట్కి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. ఓకే సార్. భార్యాభర్తలు అయ్యుండి ఇలా సీనియర్ జూనియర్గా ఉండటం కష్టం అని తెలుసు. కానీ ఆపరేషన్ అయ్యే వరకు ప్రాబ్లం అవ్వకుండా చూసుకోండి. సరే సార్. జై హింద్. జేడీ, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో పరిచయం చేయమని అడుగుతున్న జగదాత్రిని ఈ రోజు పరిచయం చేసినందుకు. అర్థం కాలేదు సార్. పక్కన అడుగు. చదువు సార్. సార్ సార్, ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ అర్థం కానట్టు అడుగుతున్నావా? అరే, నిజంగా అర్థం కాలేదు దాత్రి. అవునా? అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓదు, నాకేం చెప్పు. అడిగే కదా, దాత్రి రా ప్లీజ్. చెప్తాను. దాత్రి ఇక్కడ వద్దు. అరే, ప్లీజ్ ప్లీజ్ దాత్రి. రా. అయ్యో దాత్రి వద్దు. కేడి, నా కార్ ట్రబుల్ ఇచ్చింది. నన్ను జిమ్ వరకు డ్రాప్ చేస్తారా? ప్లీజ్ కేడి, ప్లీజ్ కేడి, ప్లీజ్ ప్లీజ్ కేడి, ప్లీజ్. సరే సరే, 2 minutes లో రెడీ చేస్తాను. ఆమె ఐజీ కూతురు, వద్దని ఎలా అనగలం? హా, అవునులే. పైన కిస్ వచ్చింది, ఇక్కడేమో చేయి పట్టుకుంది. ఇక తమరు నో అని ఎలా అంటారు? నేను కార్ తీసుకుని వెళ్తున్నా, నువ్వు నడుచుకుంటూ డ్రాప్ చేయి. దాత్రి దాత్రి, మరీ చిన్నపిల్లలా చేయకు. ఆహా, అవునా సార్? మీరు చాలా పెద్దరికంతో పనులు చేస్తున్నారు కదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. టూత్ పేస్ట్ యాడ్ లో యాక్ట్ చేసేవాళ్ళ అలా నవ్వుతూనే ఉన్నావేంటి? అయ్యో, ఏంటి సాటి మనిషిని చూసి నవ్వడం కూడా నేరమేనా? ఆహా, భార్య పక్కనుండగా ముద్దు పెట్టిన అమ్మాయిని చూసి నవ్వడం నేరమే. కేడి, పద పద పద. కిడి కిడి.
తినేమో ముందు కూర్చుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాత్రి, ఎందుకు గొడవ? వెనక్ కూర్చో. ఆ సీట్ నాది. ఎవరైనా కూర్చుంటే నేను చూస్తూ ఊరుకోను. వెనకాల అస్సలు కూర్చోను. మేఘనా, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెనక కూర్చుంటావా? ఎందుకు? జేడీనే వెనక కూర్చోమని చెప్పండి. నేను వెనక కూర్చోలేను. దాత్రి ప్లీజ్, ఎందుకు ఇక్కడ గొడవ? మళ్ళీ మేఘనకి అనుమానం వస్తుంది. జిమ్ వరకే కదా. ఒక్క ఇంచ్ అయినా నేను ఇక్కడి నుంచి కదలను. నీ ఇష్టం. మేఘనా ప్లీజ్, నువ్వు వెనక్కి కూర్చోవా? ఎంతైనా ఆవిడ మన సీనియర్ కదా, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లీజ్ దివా, రా. హు. దాత్రి రా. హ్మ్. అమ్మయ్యా, మూడో ప్రపంచ యుద్ధం త్రుటిలో తప్పిపోయింది. హూ. కేడి, నువ్వెవరినైనా ప్రేమించావా? హ? ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? అంటే మా టీంలో పని గురించి తప్ప పర్సనల్స్ గురించి డిస్కస్ చేసుకోము. ఓ అవునా? సరే, నువ్వు చెవులు మూసుకో. నేను కేదార్ పర్సనల్ గా మాట్లాడుకుంటాం. హా? నువ్వు చెప్పు కేదార్. చెప్పు. లేదు, నేను ఎవరిని ప్రేమించలేదు. లేదా? ఎస్ ఎస్ ఎస్. కేదార్ కి గర్ల్ ఫ్రెండ్ లేదంటే నువ్వెందుకు ఎస్ అంటున్నావు? ఎస్ అనలే, అవునా అని షాక్ అయ్యా. మీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు? చెప్పండి సార్, మేడం అడుగుతున్నారు కదా. పెద్ద పెద్ద కళ్ళుండాలి. ఆ కళ్ళు నన్ను కోపంగా చూసినా ప్రేమగా కనిపించేంత అందంగా ఉండాలి. నలుగురి కోసం, నిజం కోసం నిలబడే మనిషి ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.